బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ 10 ఫేవర్ మొదలైంది. ఈ ఏడాది సెప్టెంబర్ 6 నుండి ఈ సీజన్ గ్రాండ్గా ప్రారంభం కానుంది. గత ఏడాది లాగానే ఈ ఏడాదిలో అగ్ని పరీక్ష షో ద్వారా సామాన్యులను ఎంచుకొని బిగ్ బాస్లోకి పంపబోతున్నారు. అందుకోసం ప్రారంభించిన దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. భారీ రేంజ్లో అప్లికేషన్స్ వస్తాయని ఊహించారు, కానీ ఆ రేంజ్లో మాత్రం రాలేదు. గత సీజన్లో లాగానే ఈ సీజన్లో 8 మంది సామాన్యులను ఎంపిక చేసి బిగ్ బాస్ హౌస్లోకి పంపబోతున్నారు. సెలబ్రిటీల జాబితా 12 నుండి 14 వరకు ఉండొచ్చు. ఈసారి మోస్ట్ పాపులర్ సెలబ్రిటీలను దించాలని చూస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ మధ్య కాలంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య వాగ్వాదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. గత సీజన్స్లో నేరుగా ఒకరికొకరు బూతులు తిట్టుకోవడం వంటివి కూడా మనం కళ్ళారా చూసాం. ముఖ్యంగా ఇలాంటి షోస్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా చూస్తారు. వాళ్ళకి ఇలాంటి బూతులు వినడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంతేకాకుండా గత సీజన్స్లో మతాల కార్డు ఉపయోగించుకున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా తెలుగు వెర్సెస్ కన్నడ వాదన కూడా తీసుకొచ్చారు. ప్రతి సీజన్కి ఇలాంటివి బాగా పెరిగిపోతున్నాయి. అందుకే వీటిని తగ్గించడం కోసం బిగ్ బాస్ టీమ్ ఓ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేమంటే బూతులు మాట్లాడినా, ఫిజికల్గా ఎవరిపైనైనా చేయి చేసుకున్నా, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కంటెస్టెంట్స్ ప్రవర్తించిన జరిమానా భారీ రేంజ్లో విధించబోతున్నారని టాక్. రెమ్యునరేషన్ నుండి 2-3 వారాలు కట్ చేయడమో లేదంటే 10 లక్షల రూపాయల రేంజ్లో జరిమానా విధించడమో జరుగుతోందట. మన సీజన్స్లో ఇప్పటి వరకు ఉద్దేశపూర్వకంగా కొట్టడం వంటివి జరగలేదు, కానీ తమిళ, హిందీ బిగ్ బాస్ సీజన్స్లో మాత్రం ఇలాంటి ఘటనలు జరిగాయి. అక్కడి హోస్టులు కంటెస్టెంట్స్కి రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపేసేవారు.